హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భారతీ స్టడీ సర్కిల్, కేర్ ఆఫ్ మెంటర్షిప్స్. నేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన చాలా అపారమైన అనుభవం కలిగిన వ్యక్తిని. ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ మధ్య వార్తల్లో తరచుగా బాగా వినిపిస్తున్న టారిఫ్ అనే అంశాన్ని చర్చించడానికి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు భారత్ యొక్క ఉత్పత్తులపైన 26% టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా అసలు టారిఫ్ అంటే ఏంటి, టారిఫ్ ఎన్ని రకాలు ఉంటుంది, టారిఫ్ యొక్క ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఏ విధంగా ఉంటుంది, టారిఫ్ ను ఏ ఉద్దేశంతో విధిస్తారు, ఈ టారిఫ్ విషయంలో WTO యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, చివరగా అమెరికా టారిఫ్ విధించడం ద్వారా భారత్ అమెరికా సంబంధాలపైన ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ పైన ఈ టారిఫ్ ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మనం చర్చిద్దాం. ముందుగా టారిఫ్ అనగా దిగుమతులపై విధించే పన్ను. ఆర్థిక పరిభాషలో దీన్ని మనము కస్టమ్స్ డ్యూటీ అంటాం, లేదా కస్టమ్స్ సుంకం అని తెలుగులో అంటాం. టారిఫ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటో ఇప్పుడు చర్చిద్దాం. టారిఫ్ ను దేశాలు ముఖ్యంగా 3 కారణాలుగా దీన్ని విధిస్తాయి. ఒకటి, ఆ దేశం యొక్క రీసోర్స్ మొబిలైజేషన్, ఆదాయ వనరుగా కూడా దీన్ని వినియోగించుకుంటాయి. ఏ విధంగా అనగా, దేశాలు ముఖ్యంగా అల్పాదాయ దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ దేశంలోకి వచ్చే అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఉత్పత్తుల పైన టారిఫ్ను విధించడం ద్వారా ఆ ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. ఈ టారిఫ్ ని కేవలం అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రమే విధిస్తాయి, ఎందుకంటే తమ యొక్క ప్రధాన ఆదాయ వనరుగా ఇవి భావిస్తాయి. కానీ అభివృద్ధి చెందిన దేశాలు మాత్రం ఈ టారిఫ్లను అంతగా విధించవు. రెండవది, డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అంటే దేశీయ పరిశ్రమలను కాపాడుకోవడం కోసం కూడా టారిఫ్లను విధిస్తాయి. ఉదాహరణకు భారతదేశంలోకి వచ్చే దిగుమతుల పైన, ముఖ్యంగా అమెరికా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క దిగుమతుల పైన టారిఫ్ ను విధించడం ద్వారా ఆ వస్తువుల యొక్క ధరలు పెరిగిపోతాయి. తద్వారా దేశీయ కంపెనీల యొక్క ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా దేశీయ పరిశ్రమలు ఆర్థికంగా లాభపడతాయి. మూడో ముఖ్య కారణం, వివిధ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలైన జియో పాలిటిక్స్, భౌగోళిక రాజకీయ సంబంధాల కోసమైనా కూడా ఈ టారిఫ్లను విధిస్తారు. ఉదాహరణకు చూసినట్టయితే మొన్న ఈ మధ్య చైనా అమెరికా మధ్య జరిగిన ఈ కస్టమ్స్ సుంకం అంటే ఈ కస్టమ్స్ డ్యూటీ యొక్క చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ విధంగా కూడా టారిఫ్ ను వివిధ దేశాలు వినియోగిస్తాయి. టారిఫ్ల రకాలను చూసినట్లయితే మొత్తం టారిఫ్లు 3 రకాలుగా విభజించబడతాయి. మొదటి రకం టారిఫ్ స్పెసిఫిక్ టారిఫ్, రెండవ రకం టారిఫ్ అడ్వలరమ్ టారిఫ్, మూడవ రకం టారిఫ్ కాంపౌండ్ టారిఫ్. మొదటగా స్పెసిఫిక్ టారిఫ్ ను చూసినట్లయితే వస్తువుల యొక్క పరిమాణం పైన విధించే దిగుమతి సుంకాన్ని స్పెసిఫిక్ టారిఫ్ అంటాం. ఉదాహరణకు బైకులు, కార్లు మొదలగు వాటిపైన విధించేది స్పెసిఫిక్ టారిఫ్. ఇక రెండవ రకం అడ్వలరమ్ టారిఫ్ అనగా వస్తువుల యొక్క విలువ పైన విధించే టారిఫ్. ఉదాహరణకు బంగారం పైన విధించే టారిఫ్ అడ్వలరమ్ టారిఫ్. అదేవిధంగా మూడవది సంయుక్త అనగా కాంపౌండ్ టారిఫ్. వస్తువుల యొక్క పరిమాణం మరియు విలువలు రెండింటి ఆధారంగా టారిఫ్ విధించేవి సంయుక్త టారిఫ్, కాంపౌండ్ టారిఫ్. ఉదాహరణకు అల్యూమినియం గూడ్స్ పైన విధించేవి సంయుక్త టారిఫ్. ఈ టారిఫ్ల యొక్క ప్రభావాన్ని మనం విశ్లేషించినట్లయితే, మొట్టమొదటిగా ఈ టారిఫ్ల వలన వస్తువుల ధరలు పెరుగుతాయి. టారిఫ్లు విధించడం వలన దేశీయ మార్కెట్లలో వస్తువుల ధరలు వినియోగదారులకు అధిక ధరకు లభ్యమవుతాయి. రెండవది, ఈ టారిఫ్లు పెంచడం ద్వారా వివిధ దేశాల మధ్య ట్రేడ్ వార్స్, వాణిజ్య యుద్ధాలకు కూడా దారితీయవచ్చు. ఉదాహరణకు అమెరికాకు చైనాకు మధ్య జరిగిన టారిఫ్ యుద్ధం కానీ, అదేవిధంగా ఇండియాకి మరియు చైనాకి మధ్య జరిగిన ట్యాక్స్ అండ్ కస్టమ్స్ డ్యూటీ వార్స్ కానీ, అదేవిధంగా ఇటీవల రష్యా మరియు EU మధ్య జరిగిన వాణిజ్య యుద్ధాలకు కూడా ఈ టారిఫ్లు ఒక విధంగా కారణమని మనం భావించవచ్చు. అదేవిధంగా ఈ టారిఫ్ల వలన ఆర్థిక వ్యవస్థలో ఒక రకమైన కొన్ని డిస్టార్షన్స్లకు దారితీస్తుంది. ఉదాహరణకు విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా కోల్పోవచ్చు దేశాలు. ఇంకొకటి, మార్కెట్లో ధరలు పెరిగిపోవడం వల్ల కొన్నిసార్లు డొమెస్టిక్ ఇండస్ట్రీస్ యొక్క ప్రొడక్షన్స్ ఉత్పత్తులకు డిమాండ్ దీనికి ఇంకొక వైపు చూసినట్లయితే, ఒకవేళ క్యాపిటల్ గూడ్స్ యొక్క వస్తువుల పైన టారిఫ్లు పెంచడం ద్వారా ఆ దేశంలో ఉత్పత్తి పైన ప్రభావం పడవచ్చును. ఈ విధంగా మార్కెట్లో వివిధ రకాల డిస్రప్షన్స్ కి కారణం అవుతుంది ఈ టారిఫ్ల యొక్క ప్రభావం. ఈ టారిఫ్లను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే సంస్థ WTO. 1995లో సుమారు 8 సమావేశాల అనంతరం ఏర్పడిన ఒక వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ వాణిజ్య సంస్థ. ఈ WTO యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దేశాల మధ్య ఎలాంటి డిస్రప్షన్స్ లేకుండా స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాన్ని నిర్వహించడం లేదా ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా
తక్కువ టారిఫ్లకే వాణిజ్యాన్ని ప్రోత్సహించడం. అయితే ఆధునిక యుగంలో వివిధ దేశాలు నేషన్ ఫస్ట్ అంటే తమ దేశానికి ప్రాధాన్యత ఇచ్చుకోవడం, తద్వారా తమ దేశంలోకి వచ్చే దిగుమతులపైన టారిఫ్లను పెంచి తమ దేశం యొక్క దేశీయ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడాన్ని ప్రధానంగా భావిస్తున్నాయి. తద్వారా ఆ దేశాలలోని తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగ కల్పనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇది వివిధ రకమైన వాణిజ్య యుద్ధాలకు లేదా వివిధ రకాల డిస్రప్షన్స్ కి కారణమవుతున్నది. ఈ సందర్భంగా WTO యొక్క పాత్ర ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. ఇక ఇటీవల అమెరికా పెంచిన టారిఫ్ల యొక్క ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఏ విధంగా ఉంటుందో ఒకసారి చర్చిద్దాం. ముఖ్యంగా రంగాల వారీగా చర్చిద్దాం. భారత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, భారతదేశం నుండి అమెరికాకు ఎక్కువగా ఎగుమతి అయ్యేవి వ్యవసాయ ఉత్పత్తులే. ఎప్పుడైతే అమెరికా టారిఫ్ పెంచుతుందో భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ధరలు అమెరికాలో పెరిగిపోతాయి. తద్వారా భారతీయ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ పైన రుణాత్మక ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇక తయారీ రంగానికి వచ్చినట్టయితే ఈ ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే భారతదేశంలో తయారీ రంగంలో ఎక్కువగా పెట్టుబడి పెట్టే కంపెనీలన్నీ అమెరికా నుంచి ప్రధానంగా ఉంటాయి. సో తమ దేశీయ కంపెనీల ఉత్పత్తులపైనే అమెరికా టారిఫ్లు పెంచడం ద్వారా అంత ప్రభావం ఉండకపోవచ్చు. ఇక సేవా రంగానికి వచ్చినట్లయితే సేవా రంగం పైన ఈ టారిఫ్ల యొక్క ప్రభావం అంతగా ఉండదు. చివరగా ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు టారిఫ్ అనేది ఒక ఆదాయ వనరు, కానీ అభివృద్ధి చెందిన దేశాలకు ఈ టారిఫ్ అనేది ఒక వాణిజ్య యుద్ధానికి లేదా జియోపాలిటిక్స్ భౌగోళిక రాజకీయాల దృష్ట్యా ఏదైనా ఒక దేశాన్ని ఇబ్బంది పెట్టడము లేదా నేషన్స్ ఫస్ట్ అనే తమ దేశం యొక్క ప్రాధాన్యతను చూపించే విధంగా ఈ టారిఫ్లను ఉపయోగించుకుంటున్నాయి. ఇది అంతర్జాతీయంగా ట్రేడ్ డిస్రప్షన్స్ అంటే వాణిజ్యపరమైన సంబంధాలను దెబ్బతీసే విధంగా ఉన్నది. WTO గనక ఈ విషయంలో జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించినట్లయితే WTO యొక్క ముఖ్య ఉద్దేశమైన ఫ్రీ ట్రేడ్ సాధ్యపడుతుంది.